5, 4, 3, 2, 1. ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రియులారా. ఈరోజు ఒక అంశం చేత మేము ముందుకు వచ్చాము. వాడిపోయినటువంటి ఒక చెట్టు గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాం. కొన్నిసార్లు ఆత్మీయతకు పూర్తిగా సంబంధం కాని విషయాలు క్రీస్తు యొద్దకు నడిపించినప్పుడు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి. ఉదాహరణకు ఆకులన్నీ వాడిపోయి మోడుబారిన మొద్దులతో ఆకాశం వైపు వర్షపు నీటి కొరకు దీనంగా చూస్తున్నట్లు ఒక చెట్టుకు, అలాగే మానవ సంబంధం ఆత్మకు సంబంధం అని ఎలా మనం పోలిక చెప్పగలం? కానీ 16వ శతాబ్దంలో జీవించినటువంటి సహోదరుడైన లారెన్స్ ఈ ఎండిన వృక్షం సంబంధించినదే. దూరం నుండి ఈ చెట్టును చూచిన లారెన్స్ ఇది మరణించి ఉందిలే అని అనుకున్నాడు. కొంచెం సేపటి తర్వాత కాదు ఇది శీతాకాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయి చచ్చిన స్థితిలో ఉన్న ఈ వృక్షం కొంచెం కాలం తర్వాత మరణం నుండి తిరిగి లేస్తుంది అని అనుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు విషయాలు ఇక్కడ అర్థమవుతా ఉన్నాయి. ఒక ఆలోచన ఏమో చనిపోయిందని అనుకున్నాడు, రెండవ ఆలోచన ఏమో ఈ కాలం అయిపోయిన తర్వాత మరలా వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని ఆకులు సంతరించుకుంటాయి అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నాడు. తర్వాత లారెన్స్ తీక్షణంగా ఆలోచన చేసి నేను కూడా ఏదో ఒక రోజు మరణిస్తాను, మరి మరణించి నేను చనిపోయి పాతి పెట్టబడతాను, మరలా ఎలా తిరిగి లేస్తాననేటువంటి ఆలోచన కలిగి కొంత అన్వేషణ చేసినప్పుడు అతనికి యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలను ఆయన తెలుసుకొని ప్రభు దగ్గరికి రావటం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడో నిత్య జీవం ఏంటో పరలోకం ఏంటో ఆయన యందు ఉంటే ఏం కలిగిద్దు అనే విషయాలను తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం యొక్క అనుభవంలో కూడా ఉన్నాడు. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్? ఎండిన చెట్టు వలె మనం ఉంటే దేవుడు తన ఆత్మ చేత తొలకరి జల్లు ఆత్మాభిషేకం కలిగిన వర్షం చేత మనల్ని నింపి మరలా చిగురింపజేస్తాడు. కాబట్టి ప్రభు యొద్దకు వద్దాం, ఆయన కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలు.